రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు దీక్ష 7వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం లేదని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె చేసి తమ డిమాండ్లను సాధించుకుంటామని, లేకుంటే మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రభుత్వానికి హెచ్చరించారు. పిల్లలను అన్ని శాఖల్లో అంటే మీ వాళ్ళని ఉన్నంతసేపు పాఠశాలలో ఉన్నంతసేపు తర్వాత వాళ్ళు పాఠశాల దాటి గేట్ దాటి వెళ్ళిన తర్వాత కూడాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడాను మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. తర్వాత గవర్నమెంట్ టీచర్లకు ధీటుగా వాళ్ళలాగానే వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయో అటువంటి ట్రైనింగ్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు పొంది పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ప్రోటీన్ తర్వాత మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది కూడాను పిల్లలకు అందిస్తున్నాము. అంత చక్కగా ఉన్నటువంటి ఫలితాలకు కూడాను బయటి సంస్థలతో అనుగుణంగా వాళ్ళకు అంటే కూడా మెరుగైన ఫలితాలను మేము పిల్లలకు ఇచ్చి పంపిస్తున్నాము. అంత చక్కగా మేము ఫలితాలను ఇస్తున్నాము. కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత అనేది కూడా లేదు. పర్మనెంట్ కావడం లేదు. మమ్మల్ని పర్మనెంట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఎంతో కష్టపడి పిల్లల్ని పేద పిల్లల్ని అన్ని రకాల పిల్లల్ని మా స్కూల్లో చదివించుకుంటూ వారికి సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేస్తూ వస్తుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మా సమగ్ర శిక్ష కుటుంబాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. ఈరోజు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు మా యొక్క శ్రమను దోచుకుంటున్నది. గత ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా మా శ్రమని దోచుకుంటూ మమ్మల్ని కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గతంలో ఉన్న పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము గతంలో ఉద్యమం చేసినప్పుడు ఏకశిల పార్క్ వరంగల్లో ఉన్నటువంటి మా యొక్క టెంట్ దగ్గరికి వచ్చి మీరు 1 గంట సేపు మమ్మల్ని పనిచేసి మా కోసం పనిచేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి.